తనకి ఏదన్నా ఆపద వస్తే క్షణాల్లో వాలిపోతా ఉన్నారు ఈరోజు. దయచేసి రామ్మోహన్ రెడ్డి గారు మా పార్టీ కార్యకర్త, మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తల యొక్క సావులు కోరుకుంటారంట అని చెప్పి అనడం అనేటువంటిది ఇది చాలా హేయమైనటువంటి వాక్యం. అది రెండవది, వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యం మరి ఈ యొక్క మంత్రి యొక్క ప్రోద్బలంతోనే జరిగిందని చెప్తా ఉన్నాను. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను. సగచర్లలో గిరిజనుల యొక్క భూములన్నీ కూడా ఈరోజు గుంజుకునేటువంటి ప్రయత్నంలో ఎంతమంది గిరిజనుల మీద దాడులు చేయలేదు, ఎంతమందిని జైలుకు పంపలేదు వీళ్ళు. ఈ రోజు యూరియా కోసం అని చెప్పి రవికుమార్ గారు డిబేట్ అవుతున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక మరణం సంభవించింది, ఆ మరణం చుట్టూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ఒక ఆందోళన చేపడుతోంది బీజేపీ. సో దీని వెనక నిజంగానే అక్కడ ఎవరేం చేసినా, ఎవరి కుట్ర ఉన్నా, ఎవరి ప్రోద్బలం ఉన్నా కూడా ఒక మనిషి ఈరోజు మరణించాడు, పోటీలో ఉన్న వ్యక్తి మరణించాడు. సో కాబట్టి ఆ గిరిజనుడికి న్యాయం జరగాలంటే నిజాలు మాట్లాడుకుందాం, అసలు ఏం జరిగిందనే విషయం కూడా మాట్లాడుకుందాం. సో మీకున్నటువంటి అవగాహన ప్రకారంగా బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా సో మహదేవప్పని ఈ రకంగా ప్రేరేపించింది ఎవరు? సామరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది ఏంటంటే, స్వపక్షంలోనే ఇబ్బంది ఉంటుంది, ఎదుటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే బయటకు వచ్చి క్లెయిమ్ చేయాల్సింది, పోరాడాల్సింది ఆ నాయకత్వాన్ని చెప్తే వాళ్ళైనా కేసులు పెట్టేవాళ్ళు బయటకు వచ్చేది. కానీ చెప్పకుండా తనంతట తానే ఈ రకంగా చేసుకున్నాడంటే ఏదో చెప్పడానికి బయటికి చెప్పకూడని ఉన్నది, అది స్వపక్షంలో ఉన్నటువంటి అంశమే కారణము. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇప్పుడు నిజంగా కానీ రామ్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఉంటే మరి నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది కదా, నీ దగ్గర వ్యవస్థ ఉందిగా, మీ దగ్గర ఆ వ్యవస్థ ద్వారా మీరు ఎంక్వైరీ చేయమని డిమాండ్ చేస్తాం. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి. ఒకటి, మేము ఖచ్చితంగా ఇందులో మంత్రి గారిది, ముఖ్యమంత్రి గారిది కూడా హస్తం అని చెప్పి మేము ఆరోపిస్తా ఉన్నాం. ఆరోపణగా తన భార్య స్వయాన చెప్పిందండి ఈరోజు పొద్దున, తన భార్య స్వయాన చెప్తా ఉంది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు, ఇందులో కాంగ్రెస్ పార్టీ యొక్క ఒత్తిడి ఉంది, డే 1 నుంచి అతన్ని విత్డ్రా చేసుకోమని బెదిరిస్తా ఉన్నారు, ప్రచారాన్ని కూడా పని చేసుకోమని బెదిరిస్తా ఉన్నారు. అక్కడ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాన్ని తను రవికుమార్ గారు అంటుంది ఒకటే, నా రిక్వెస్ట్ ఏంటంటే మనం కన్ఫర్మ్ గా ఆ టాపిక్ వరకు ఉందాం. మళ్ళీ డెఫినెట్ గా మనం అంటున్నట్టుగా గిరిజనులపై దాడులు ఇవన్నీ కూడా మనం తీసుకుందాం, మళ్ళీ టాపిక్ తీసుకుందాం. నేను ఎందుకు తీసుకోవద్దని అడుగుతాను సార్, నేను ఏం అడుగుతున్నాను మీ ద్వారా, నేను వారిని అడుగుతాను, ఈ రాష్ట్రంలో ఎంతమంది గిరిజనుల మీద దాడులు జరగట్లేదు అంటున్నా నేను. మనం మాట్లాడదాం, డెఫినెట్ గా అంశాల గురించి మాట్లాడదాం. బట్ ఇక్కడ ఒక మరణాన్ని మనం అంత పొలిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో మనం కన్ఫర్మ్ టాపిక్ మాట్లాడదాం. ఇందాక మీరు మాట్లాడుతున్న కంటిన్యూయేషన్ లో సామారాముడు గారు ఏమన్నారంటే, కంప్లైంట్ ఇవ్వండి, ఎంక్వైరీ చేద్దామని అంటారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇందాక డీజీపీ కూడా అన్నారు, ఇంతవరకు మాకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు, ఏ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు రాలేదు, ఫిర్యాదు వస్తే మేము టేకప్ చేసి విషయాలు నిజాలు బయట పెడతామని డీజీపీ కూడా మాట్లాడుకొచ్చారు ఇందాక. మేము ఇప్పటికే సార్, నేను మా ఎస్టీ మోర్చా ద్వారా నేను జాతీయ ఎస్టీ కమిషన్ ఫిర్యాదు చేసిన, ఎస్టీ కమిషన్ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతున్నారు. వినండి సార్, ఇంకోటి, ఇందాక ఫిర్యాదు చేస్తామని చెప్పి డీజీపీ కార్యాలయానికి మేము పోతా ఉంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసారు సార్. అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మా కార్యకర్తలు మేము డీజీపీ ఆఫీస్ కి కూడా ఫిర్యాదు చేయడానికి వెళ్ళినాం. అక్కడ ఆఫీస్ ముట్టడి అనేటటువంటి కార్డు పెట్టుకొని మారిపోయినరు. అది మనం విజువల్స్ వల్ల మీరు కూడా ప్లే చేశారు కదా. ముట్టడికి ఫిర్యాదు చేయడానికి పోయిన దానికి తేడా లేదా? మీరు పిలుపునిచ్చిందే ముట్టడి అనేటటువంటి దాంతో. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి జస్ట్ ఒక గిరిజన బిడ్డ ఆత్మహత్యని ఈరోజు రాజకీయంగా వాడుకొని ఓట్లు దనుకునేటటువంటి కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ అసలు కారణం తెలుసుకోవాలని, నిజంగా ఒక గిరిజన బిడ్డ పక్షాన నిలబడాలంటే నువ్వు ఫిర్యాదు చేసి పారదర్శకంగా విచారణకు సహకరించాలి. అంతే తప్ప పార్లమెంట్ దాకా హైడ్రామా చేస్తున్నారు, డీజీపీ ఆఫీస్ ముందు హైడ్రామా చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిస్తున్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది? మీ రాజకీయ స్వార్థం కోసం ఇందాకనే సోదరుడు మాట్లాడుకుంటా ఓపెనింగ్ స్టేట్మెంట్లనే ఎన్నికల గురించే మాట్లాడారు తప్ప ఆ చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఒత్తిడికి సంబంధించినటువంటి కారణాల గురించి విశ్లేషించినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు బీజేపీ నేను చెప్తా ఉన్నా, ఎంత భ్రష్టాచార రాష్ట్ర సమితి. ఒకసారి రవికుమార్ గారు సహజంగా మీకు అనుమానం ఏంటి, దీంట్లో ఏం జరిగి ఉంటుంది పోనీ చెప్పండి, మనం ఒక పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. మహదేవప్ప విషయంలో ఏం జరిగి ఉంటుందని అనుమానం మీకుంది? ఏమంటున్నాను ఒకటి సార్, ఒకటి, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మీ సర్వే సంస్థల యొక్క రిపోర్ట్ నివేదిక తెప్పించుకోండి కావాలంటే మీ మీడియా ద్వారా. ఓకే, నేనేమంటున్నా మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. రవికుమార్ గారు రిక్వెస్ట్ ఒకటి, సహజంగా ఏం జరిగి ఉంటుంది అని మీద ఎటువంటి ఒత్తిడి వచ్చి ఉంటుంది? సరే, ఎవరో మీరు అంటున్నట్టుగా ఎవరో ఒత్తిడి పెట్టారనుకోండి, ఎవరు ఒత్తిడి పెట్టుంటారు, ఎటువంటి ఒత్తిడి పెట్టుంటారు ఆయన పైన? మీ అనుమానం ఏంటిది?
అతన్ని మధ్యలోనే వాకిటి శ్రీహరి గారు బలవంతంగా అతన్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు బలవంతంగా. సరే, ఓకే. ఇప్పుడు ఎటువంటి ఒత్తిడి వచ్చింది? బీజేపీకి వచ్చి బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఒకటి సార్ వినాలి, ఒక నిమిషం. పోటీ చేస్తా ఉన్నటువంటి తరంలో డే 1 నుంచి కూడా అతనికి జనంలో ఉన్నటువంటి ఆదరణ ఖచ్చితంగా గెలుస్తుండు అతను అనేటువంటిది డే 1 నుంచి కూడా అక్కడ సర్వేలు చెప్తా ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఈ రోజు అక్కడ ఓడిపోతే తన యొక్క పరువు మర్యాదలు పోతాయని చెప్పి అప్రతిష్ట పాలవుతానని చెప్పి భావించిండో ఏమో, లేకపోతే అప్రతిష్ట భావానికి రవికుమార్ గారు, అంటే జనరల్ గా మీకు తెలియదేం కాదు, పొలిటికల్ సర్కిల్స్ లో స్థానిక ఎన్నికల్లో నిజంగానే ఇటువంటి అంశాలు ఉంటే అది విత్డ్రా వరకే ఉంటది. కిడ్నాప్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. విత్డ్రా చేసుకునే వరకే కిడ్నాపులు చేస్తున్నారు, వాళ్ళని దాచిపెడుతున్నారు. నాకు ఒక అనుమానం వస్తుంది ఇప్పుడు, నాకు అనుమానం ఒకటి వస్తుంది. ఒక నిమిషం మాట్లాడండి. అదే నారాయణపేట జిల్లాలో మద్దూరులో కిడ్నాప్ కూడా చేశారు కదా సార్. మొన్న రవినాయక్ అనేటువంటి మా గిరిజన కార్యకర్తలు చేశారు కదా వీళ్ళు కిడ్నాప్. ఓకే, నాకు ఒక ఇప్పుడు సహజంగా ఏం జరిగి ఉంటది? సో ఆయన ప్రచారంలో ఉన్నారు, నిన్నటి వరకు ప్రచారంలో పాల్గొన్న వ్యక్తి ఆత్మహత్య పత్రం రాసిపోయింది సార్ గిరిజన బిడ్డ. ఇవన్నీ కనిపిస్తారేవా సార్ ఈ ప్రభుత్వానికి? రవికుమార్ గారు, నా క్వశ్చన్ ఒకటి. సరే, నిన్న సాయంత్రం వరకు ప్రచారం చేశారు, 5 వరకు ప్రచారం ముగిసింది. అప్పటి వరకు జోరుగా ప్రచారంలో ఉన్నారు. డీకే అరుణ వచ్చారు, లేకుంటే బీజేపీ మొత్తం ఒక ర్యాలీ చేపట్టింది అంటున్నారు. అంతలోనే సాయంత్రం తర్వాత ఏం జరిగి ఉంటది? మీకు అనుమానం ఏంటి? నేను ఏమంటున్నాను సార్, వీళ్ళు నిన్న రాత్రి వీళ్ళు బెదిరించి ఉండాలి, ఇతనికి ఫోన్ చేసి ఉండాలి, లేకపోతే అతన్ని పోటీలో నుంచి నువ్వు తప్పుకోలేకపోతే వెళ్ళిపోమని చెప్పి ఉండాలి. అక్కడ నేను చెప్తా అసలు నాకెందుకు అనిపిస్తుంది ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కదా. రవికుమార్ గారు ఒక్క నిమిషం, రవికుమార్ గారు ఒక్క నిమిషం. రవికుమార్ గారు ఇంకోటి కూడా జరిగి ఉండొచ్చు కదా. ఆయన పాపం గెలిచేటటువంటి మహాదేవప్ప గారిని నువ్వు బీఆర్ఎస్ వాళ్ళకి మద్దతు ఇద్దాము ఈసారికి మనం ఒకటే కదా, నువ్వు డ్రాప్ గా అని చెప్పి అని ఉంటాడు పోటీలకి. మరి వాళ్ళకి అనుమానాలు ఉన్నప్పుడు మాకు కూడా ఉంటాయి. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే కదా. డ్రాప్ కూడా ఛాన్స్ లేదు. డ్రాప్ కాదండి, కంటెస్ట్ అంటే సీరియస్ చేయక సీరియస్ చేయకు, బయట తిరగకని చెప్పి ఉంటారు సొంత పార్టీ వాళ్ళు. బీఆర్ఎస్ బయట పడుతుంది, కాంగ్రెస్ లేకపోతే రెండు ఓడిపోతామని అనుకోని ఉంచవచ్చు. మాకున్నాయి అనుమానాలు, నేను కూడా చెప్తున్నా అనుమానం ఉందని. రవికుమార్ గారు, ఇఫ్ దే హ్యాస్ లూజ్ ఎండ్స్ వీల్ ఆల్సో హావ్ లూజ్ ఎండ్స్. వాళ్ళకి అనుమానం ఉంది అనుకోండి, మాకు కూడా అనుమానం ఉంది. వాళ్ళకి ఏ లెంత్ ఆఫ్ డౌట్ ఉందో మాకు అదే లెంత్ ఆఫ్ డౌట్ ఉంది. కాంగ్రెస్ ఏ చేసి ఉంటుందని మీకెట్లుందో బీజేపీ సొంతం చేసిందని నేను అంటున్నా. ఇంకోటి నా ఆర్గ్యుమెంట్ కి నీకు ఫండమెంటల్ ఫిక్స్ అవుతుంది ఇక్కడ. సొంత పార్టీ బయటోడు చేస్తే ఆ స్థాయికి వచ్చినటువంటి నేత వదిలిపెట్టాడు సార్. ఎందుకు వదిలిపెట్టాడు? ఇన్ని రోజులు పైసలు ఖర్చు పెట్టుకొని బయట తిరిగి సొంత పార్టీ చెప్పుకునేసరికి బయటకు చెప్పుకోలేకపోయినా జరుగుతుంది. రామ్మోహన్ రెడ్డి గారు ఒకటేనండి, నేను చెప్తా ఉన్నాను సోదరా మీకు. నేనేమంటున్నా, తన భార్యకి తను నిన్న రాత్రి చెప్పి ఉంటాడు, తన భార్యని అడుగుతున్నా. మీ రిపోర్టర్ గారు చెప్పారు కదా, ఏది శివాజీ గారు ఒత్తిడి ఉంది అన్నారంట. ఎవరంటే చెప్పలేడంట. ఈ రోజు మంత్రి గారి యొక్క హస్తం ఉంది ఇందులో. మంత్రి గారి యొక్క అనుచరుల బెదిరింపు ధోరణి వల్లనే నా భర్త ప్రాణాలు పోతుందని చెప్తా ఉంది. తన భార్య మంత్రి గారి బెదిరింపు ఉంటే ఆయన ఫోన్ లో కాల్ ఉండాలి. రవికుమార్ గారు, వాకిటి సార్ అదే అంటున్నారు, కాల్ డేటా తీయండి, నేను ఎక్కడైనా బెదిరించినట్టుగా ఒక్క ఆధారం ఉన్నా ఐఎమ్ రెడీ టు ఫేస్ అంటున్నారు ఆయన. రవి గారు, మంత్రి గారి నుంచి గిట్ట ఒత్తిడి ఉంటే ఫోన్ చేసి మాట్లాడాలి కదా. ఆ ఫోన్ లోనైతే నంబర్ ఉంటది కదా, చూపెట్టుండ్రు. ఆయన అదే అంటున్నాడు ఓపెన్ గా. అసలు తనతో నేను మాట్లాడినట్టు తను కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు చెప్పినా సరే అంటున్నాడు. అంత ఓపెన్ గా వచ్చి మంత్రి బయటకు వచ్చి చెప్పినాక ఇంకోటి బీజేపీ ఊరికాడ డ్రామా మొత్తం తన సావు మీద ఎందుకు రాజకీయం చేస్తున్నట్టు నేను. మీరు దానికి ఎంక్వైరీ కమిషన్ వేయండి, ఒక ఎంక్వైరీ కమిటీ వేయండి. మరి మీరు హస్తం లేదు అన్నప్పుడు అరే ఫిర్యాదు చేస్తామని అంటున్నాం మేము. ఫిర్యాదు కూడా నేను హ్యూమన్ రైట్స్ ఇచ్చిన, నేను ఎస్సీ కమిషన్లు ఇచ్చిన, పార్లమెంట్ లో మాట్లాడేది ఫిర్యాదు పోలీసు వాళ్ళకి ఫస్ట్ స్థానికంగా ఫిర్యాదు అయ్యారు కానీ హైడ్రామా మొత్తం చేస్తారు. ఇప్పుడు బలవన్ మరణానికి పాల్పడ్డటువంటి మహాదేవప్ప కుటుంబానికి ఈ ప్రభుత్వమే అండగుంటుంది చివరికి. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, బీజేపీ కేవలం రాజకీయం కోసం మాత్రమే కుటుంబాన్ని వాడుకుంటా ఉంది. ఒక పక్క రవికుమార్ గారు, నా పాయింట్ కి ఆన్సర్ చెప్పండి. సహజంగా ఏం జరిగి ఉంటది? రవికుమార్ గారు సాయంత్రం 5 గంటల వరకు ప్రచారంలో పాల్గొన్నటువంటి ఆ వ్యక్తి ఆ తర్వాత ఏం జరిగి ఉంటుంది? సహజంగా ఎటువంటి బెదిరింపులకు పాల్పడి ఉంటారు? మీకు అనుమానాలు ఉన్నాయంటున్నారు.
సో రామ్మోహన్ రెడ్డి గారు చెప్తూ మీకు అనుమానాలు ఉంటే మాకు కూడా అనుమానాలు ఉంటాయని చెప్పి రకరకాలుగా ఆయన కోట్ చేస్తున్నారు. సో ఇప్పటికి మీ నాయకత్వం పోయింది అక్కడికి. ఒక నిమిషం మీ నాయకత్వం పోయింది అక్కడికి. రామచంద్రరావు గారు పోయిర్రు, తర్వాత డికే అరుణ గారు పోయిర్రు. మక్తల్లో ప్రజెంట్ ఎక్కడైతే మహాదేవప్ప మృతదేహం ఉందో అక్కడ ఆందోళన చేపడుతున్నారు, ఒక హైటెన్షన్ వాతావరణం ఉంది. సో ఇప్పటి వరకు మీరు ఆ కుటుంబాన్ని అడిగినప్పుడు వాళ్ళు ఏదైనా ఆధారమో లేకపోతే ఇది జరిగిందన్నటువంటి ఒక అనుమానమో వ్యక్తం చేసిర్రా? దాని గురించి అయినా క్లారిటీ ఉందా? నేను ఒకటండి, ఇప్పుడు నేను కూడా ఉదయం డీజీపీ ఆఫీస్కి పోయినాను రిప్రజెంటేషన్ కోసం. అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో ఆ తర్వాత అక్కడ రామచంద్రరావు గారు పోయిన తర్వాత, డికే అరుణ గారు పోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ విషయంలో ఇక నాకు నిజంగా కూడా నా దాకా ఇప్పటిదాకా కూడా ఆ సమాచారం ఏందనేటువంటిది రాలేదు. కాబట్టి అది ఖచ్చితంగా నేను ఇప్పుడు మళ్ళీ మా రాష్ట్ర అధ్యక్షుల వారితో కూడా నేను మాట్లాడతాను. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది కూడా కనుక్కుంటాను. మీ నిజాయితీకి మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ వరకు సమాచారం రాలేదనేది నిజాయితీగా చెప్తున్నప్పుడు. రామ్మోహన్ రెడ్డి గారు, మేము మీలాగా బట్ట కాల్చి మీదే వెళ్ళాము. మీ నాయకులు చేస్తున్నారు, మీరు చేస్తలేరు. నేను కాదట్లే, గిరిజనులను రిప్రజెంట్ చేస్తున్నా రవికుమార్ గారు చేస్తలేరు. కానీ హైడ్రామా రామచంద్రరావు గారు, డికే అరుణ గారు చేస్తున్నారు. పోయాడా? మీకున్న నిజాయితీలో ఒక చారణ మందం వాళ్ళకుంటే బాగుండు. మీకు ఇప్పటికీ చెప్తా రామ్మోహన్ గారు, ఏ సమాచారం లేని సంగతి లైవ్ టీవీలో ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు. వాళ్ళ భార్య స్వయాన వాళ్ళ కట్టుకున్న వాళ్ళ భార్య కంటే ఎక్కువ తెలుస్తుంది అంటున్నా. మీకు నాకు ఒకే మంచం మీద ఒకే కంచంలో ఉండేటువంటి వ్యక్తులు కదా, వాళ్ళు ఒకే ఇంట్లో ఉండే వ్యక్తులు కదా. ఒక్కసారి డీకే అరుణ మాట్లాడారు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా. ఒకసారి డీకే అరుణ కూడా మాట్లాడుకొచ్చారు ఈ సంఘటన పైన. డీకే అరుణ ఏం మాట్లాడారో చూద్దాం. జిల్లా నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి మంత్రి కలిసి చేసినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ అంతా చూస్తుంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసే ఈరోజు చేసి పెట్టిన ఈ అధికార పార్టీ నాయకులు ఈరోజు వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందే. ఎలక్షన్ కమిషన్ ఎమ్మడే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నటువంటి పోలీసులని వెంబడే సస్పెండ్ చేయాల్సిందే. గతంలో కూడా జరిగింది ఇట్లనే. ఈ ఎలక్షన్ కూడా ఇంకోటి దగ్గర జరిగింది. కోస్గి ఎన్నికల్లో కూడా పోటీ చేయొద్దని ఒత్తిడి చేసిండ్రు, ఈరోజు ప్రచారం చేయొద్దని ఒత్తిడి చేసిండ్రు. ఇన్ని రకాల ఒత్తిళ్లను తట్టుకోలేక నువ్వు గెలిస్తే కూడా ఎత్తుకపోతాం, నువ్వు గెలిచినాక మేము ఎత్తుకపోతాం అనేటటువంటి భయానికి భయపడిపోయి ఏం చేస్తారంటటువంటి భయంతోన ఇలా ఆయన స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎరుకల వాళ్ళమ్మ, ఎస్టీలు, ఎరుకల కులానికి చెందినటువంటి క్యాండిడేటు, బలహీన వర్గాల క్యాండిడేటు, వాళ్ళు ఏముంటుంది రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబం. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వెళ్ళి పోటీ చేయాలని, ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడని చెప్తున్నారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వచ్చి తట్టుకోలేకనే ఈ పని కూడా చేసి ఉండొచ్చు. నేను రోజు చాలా కేసులలో మాట్లాడతా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళతో కంప్లీట్ చెప్తా ఉంటారు మాకు అధికారం. ఇక్కడ కంప్లీట్ కొమ్ము కాస్తున్నారు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ ఎస్ఐలు, సిఐలు కంప్లీట్గా మమ్మల్ని పూర్తిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. రోజు నేను విడ్డా ఫోన్లో రోజు కాల్సే వస్తాయి. నేను ఎస్పీ గారికి కూడా నేను మాట్లాడిన 2-3 రోజుల కిందట. ఈ విధంగా భయపడిస్తున్నారంట వార్డులలో. అది మంచిది కాదని చెప్పండి, మంత్రికి పద్ధతి కాదు ఇదని ఎస్పీ గారికి కూడా నేను ఫోన్ చేసి చెప్పిన. రైట్, ఇది ఆర్టీవీతో డీకే అరుణ మాట్లాడిన మాటలు. సో రామరెడ్డి గారు, దీని వెనక పోలీసులు కూడా ఉన్నారు, తప్పుదావి పట్టిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇదే జిల్లాకు సంబంధించిన వ్యక్తి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా, అటు మంత్రి కూడా అదే మున్సిపాలిటీలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ భయభ్రాంతులకు గురి చేసే విధంగానే ఆయన ఈ రకంగా వాళ్ళ మరణానికి పాల్పడరని డీకే అరుణ చెప్తున్నారు. డీకే అరుణ గారు ఎక్స్పీరియన్స్ని మొత్తం కట్టగట్టి ఆరోపణలు అనేటటువంటి చాలా రాజకీయం మాట్లాడినారు. నిజాలను ఏమైనా ఉన్నాయా? ఆమె అన్నటువంటి మాటలనే తప్పెత్తుకోవచ్చు. ఒకటి ఒత్తిడి చేస్తున్నారంటే నువ్వు మీద ఉండి నువ్వు ఒక పెద్ద నేతవి, గిరిజన బిడ్డ అండి, రెక్కాడితే కానీ డొక్కాడదని మాట్లాడుతున్నటువంటి తెలిసినటువంటి వ్యక్తివి, మరి సమస్యని నువ్వు ఇమీడియట్గా ఎందుకు హైలైట్ చేయలే? నీ నోటీస్కి వచ్చినప్పుడు ఎందుకు హైలైట్ చేయలే? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.